నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజలకు అందుబాటులోకి నూతన కూరగాయల మార్కెట్. గూడూరు ఐసెస్ రోడ్లో నిర్మించిన కూరగాయల మార్కెట్ దుకాణ సముదాయాన్ని ప్రారంభించి లక్కీ టిప్ ద్వారా వ్యాపారులకు దుకాణాల కేటాయింపు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించండి. గూడూరులోని పెద్ద మసీదు వద్ద నూతనంగా నిర్మించిన పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించి వైద్యులకు పలు సూచనలు చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పేద ముస్లిం పిల్లలకు ప్రతి ఏటా ఉచిత ఖత్నా. గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లో మహమ్మదీయన్ వెల్ఫేర్ నెట్వర్క్ ఆధ్వర్యంలో ముస్లిం చిన్నారులకు ఉచిత ఖత్నా. అనంతరం మాట్లాడిన నెట్వర్క్ ప్రతినిధులు. పేదలకు విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ప్రతినిధులు. గూడూరు పట్టణంలో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులన్నీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి చేయడం జరిగిందని, నూతనంగా కూరగాయల మార్కెట్ ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలో నిర్మించిన కూరగాయల మార్కెట్ దుకాణ సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. పట్టణంలోని ఐసీఎస్ రోడ్ లో నిర్మించిన కూరగాయల మార్కెట్ దుకాణ సముదాయాన్ని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ టెంకాయ కొట్టి పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ వ్యాపారులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. లాటరీ పద్ధతి ద్వారా వ్యాపారులకు దుకాణాలు కేటాయించారు. అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, గత వైకాపా ప్రభుత్వంలో నూతన కూరగాయల మార్కెట్ ను అస్తవ్యస్తంగా నిర్మించి నిరుపయోగంగా వదిలేశారని, మార్కెట్లో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు ఏర్పాటు చేసి తాము ప్రారంభించామని తెలిపారు. గతంలో ఉన్న వ్యాపారులకే దుకాణాలను లక్కీ టిప్ ద్వారా కేటాయించడం జరిగిందన్నారు. పంచాయతీరాజ్ మరియు 15th ఫైనాన్స్ నిధులు వచ్చాయని, వీటి ద్వారా పట్టణంలో రోడ్లు, డ్రైనేజీ కాలువలు త్వరలో నిర్మిస్తామని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు పెట్రోల్ వాడకం తగ్గించేందుకు పట్టణంలో జరిగే కార్యక్రమాలకు సైకిల్ పైన వస్తానని ఆయన వివరించారు. మొదటి అంతస్తులో 35 షాపులు, అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో 39 షాపులు ఇక్కడ కట్టించారు. నేను ఒకటి మీకు చెప్పదలుచుకున్నా, 2017లో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, అలాగే ఇక్కడ మా కిరణన్న వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, అలాగే మా చెంచురామయ్య గారు, మా పులివిశేఖర్ గారు అందరూ కూడా కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఇక్కడ ఆల్రెడీ మేము మార్కెట్ కట్టాలని చెప్పి తీర్మానం చేసి టెండర్ కూడా పిలిచారు. అప్పట్లో దేవసేన చైర్మన్గా ఉన్నప్పుడు. కానీ దాని తర్వాత గవర్నమెంట్ మారిపోయింది. దాన్ని కూడా విజయ్ కుమార్ అనే అతను, విజయభాస్కర్ అనే అతను పాడాడు ఈ యొక్క మార్కెట్ను కూడా. తర్వాత గవర్నమెంట్ మారిపోయిన తర్వాత అది క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత మేము వేసిన ప్లాన్ వేరు, ఇప్పుడు వేసిన ప్లాన్ వేరు. ఈ ప్లాన్ చూస్తే మాకు కూడా బాధ అయింది, కానీ కట్టేసిన తర్వాత ఏం చేయలేము. కాబట్టి ఇక్కడ మీరంతా అప్పట్లాగా సులభంగా వ్యాపారాలు చేయలేరు. అంటే ఉన్న వాస్తవం చెప్పాల్సిన బాధ్యత అది కాబట్టి మీకు చెప్తున్నా. మరి అన్యాయం ఉంది. ఇట్లా ఉంటే ఎవరు ఇక్కడ వ్యాపారం చేస్తారో? పైన కట్టించారు, పైన ఏం వ్యాపారం జరుగుతాయి? అనవసరంగా పెట్టడం తప్ప ఏ వ్యాపారాలు జరిగేటువంటి కార్యక్రమం లేదు. అక్కడ ఇంకే వ్యాపారాలు ఉన్నాయో అవి తర్వాత ఆలోచించి ఆ 39 కోట్లకు కూడా మేము 35 కోట్లకు కూడా దాన్ని టెండర్ పిలుస్తాం. దాంట్లో ఖచ్చితంగా ఎస్సీలకు కొన్ని కోట్లు, ఎస్టీలకు కొన్ని కోట్లు, బీసీలకి కొన్ని కోట్లు, పొదుపు మహిళలకి కొన్ని కోట్లు, అలాగే వికలాంగులకి కొన్ని కోట్లు, దాదాపు ఉన్న దాంట్లో 40% రిజర్వేషన్లు పోను, మిగిలినటివి మిగతా వాళ్ళకి ఇస్తామని చెప్పి కూడా మేము అందరికి కూడా తెలియజేస్తున్నాం. కింద ఇచ్చే పరిస్థితి కాదు. ఎందువల్లంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ మీరు వ్యాపారం చేస్తున్నటువంటి స్థలం ఇది. మీరున్నారు ఇక్కడ, మీరంటే మీ నాన్నలు, మీ తాతలు ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. కాబట్టి 100 మంది ఎన్ని మాట్లాడినా, నేను మళ్ళీ చెప్తున్నా, 100 మంది 100 అడ్డంకులు మాట్లాడినా
నేనైతే మాత్రం ఇక్కడ పుట్టినోని గూడులోని మీ స్థానికుడిని మీ అందరి సహాయంతో ఎమ్మెల్యే అయినాను. నేనైతే నా వాళ్ళకి అన్యాయం చేయను, నా గూడూరులో ఉన్న వాళ్ళకి అన్యాయం చేయను. మీ అందరి దయ వల్ల ఈరోజు సునీల్ కుమార్ రెండోసారి ఎమ్మెల్యే అంటే మీ అందరి దయ. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ వాటిని తర్వాత కేటాయించడం జరుగుతుంది. ఆ తర్వాత 3 ప్రధాన అంశాలు ఉన్నాయి. చిల్లర వ్యాపారస్తులని, తర్వాత చేపలు అమ్మేవాళ్ళు, తర్వాత మటన్ మార్కెట్ అని చెప్పని 3 ఉన్నాయి. వీళ్ళకి కూడా మనకి వెనక భాగంలో ఏదైతే ఉందో అంటే వీటిని మన కూరగాయల మార్కెట్కి సంబంధం లేకుండా మధ్యలో పార్టీషన్ చేసి ఆ పక్కన చేపల మార్కెట్ కానివ్వండి, మటన్ మార్కెట్ కానీ, తర్వాత వాళ్ళ చిల్లర వ్యాపారస్తులు కానీ ఏ విధంగా అకామిడేట్ చేయాలనేది ఇప్పుడు ఈ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రేపు 18వ తేదీ నుంచి దానికి ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇంకా పలువురు మాట్లాడారు. గతంలో ఈ మార్కెట్ని ఫస్ట్ డెమాలిష్ చేయాలని 2016లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రోజు శాసనసభ్యులు, ఇప్పటి శాసనసభ్యులు డాక్టర్ పాసిల్ సునీల్ కుమార్ గారు ఆ 16లో పురపాలక సంఘం నందు కౌన్సిల్ కూడా ఉందనే విషయాన్ని గుర్తు చేస్తారు. ఈ షాప్ రూములు ఏ విధంగా నిర్మిస్తే బాగుంటుంది, లబ్ధిదారులకు అందరికి కూడా ఇబ్బంది లేకుండా అని ఆలోచించినప్పుడు శాసనసభ్యులు గారు మొట్టమొదటిగా మాకు ఇచ్చిన సూచన ఒకటే ఉంటుంది. అన్నా మీరేమో షాప్ రూములు బిల్డింగ్లు కట్టాలన్నా పోయినసారేమో అట్లేవో 5 ఫ్లోర్ లెవెల్లోనే ప్రాబ్లం లేకుండా ఉంది. ఇప్పుడు బిల్డింగ్ కట్టే ఇబ్బంది వస్తుంది కదా, ఫస్ట్ మీరు సాయిల్ టెస్ట్ చేయించాలి కదా, చేయించారని ప్రశ్నించారు. మేము ఖచ్చితంగా అది చేపిస్తామని కూడా శాసనసభ్యులు గారికి చెప్పడం జరిగింది. ఆ రోజు గేటు ముందరనే సాయిల్ టెస్ట్కి మట్టి తోవి వాకాడ యొక్క విద్యానగర్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీ పంపించి సాయిల్ టెస్ట్ చేసి ఇక్కడ మార్కెట్ యొక్క కొట్టు నిర్మాణములకు ఈ స్థలము పనికొస్తుందని ప్రభుత్వం వివరించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది దగ్గరదాపుగా 2018లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో డాక్టర్ సునీల్ కుమార్ గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు, మేమంతా కౌన్సిల్లో ఉన్నప్పుడు, వైస్ చైర్మన్గా కిరణ్ కుమార్ గారు మేమంతా కౌన్సిల్లో ఉన్నప్పుడు ఈ మార్కెట్కి మొట్టమొదటిగా కౌన్సిల్లో తీర్మానం చేసి జనరల్ ఫండ్స్ నుంచి 50 లక్షల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది. ఆ రోజున రాజకీయ పరిణామాల్లో దాన్ని పని జరగలేకుండా వాయిదా వేసుకుంటూ వచ్చి తర్వాత ప్రభుత్వంలో ఇక్కడున్న మార్కెట్లో అందరినీ బలవంతంగా ఖాళీ చేయించి ఆ రోజు మేము ఇచ్చిన అటువంటి డిజైన్ మార్చి ఈ డిజైన్తో ఈ బిల్డింగ్ కట్టడానికి ప్రక్రియ ప్రారంభించారు. అనేక కష్ట నష్టాలు వచ్చి దీన్ని ఒకనొక దశలో ఈ స్థలాన్ని ప్రభుత్వం అమ్మేసి ఊరు బయట కూరగాయల మార్కెట్ కట్టాలని ప్రయత్నం కూడా ఆ రోజు జరిగింది. ఇది ఇప్పుడున్న చాలా మంది తెలుసు. అయితే ఆ రోజు మార్కెట్ వాళ్ళు ప్రతిపక్షంలో మేము అందరూ కూడా దాన్ని వ్యతిరేకించడం వల్ల తిరిగి మార్కెట్ ఇక్కడే నిర్మాణం జరిగింది. పాటపాడు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు. పాత దాన్ని ఆ రోజులోనే అది ఖండించి వాడు చిన్న చిన్న వ్యాపారం చేసుకున్నారు. వాళ్ళ దగ్గర మీరు ఎంత వసూలు చేసి ఎంతో పాటలు పాడేసి వసూలు చేయడం మంచి పద్ధతి కానీ ఆ రోజులో ఖండించిన వ్యక్తి మన ఎమ్మెల్యే పాసిల్ సునీల్ కుమార్. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మీ అదృష్టం, ఈరోజు ఆయన ఎమ్మెల్యేగా వచ్చి ఈరోజు ఈ మార్కెట్ని ప్రారంభించి చేస్తున్నాడంటే వేరే వాళ్ళకి అయితే ఈరోజు కొంటూ మీకు రావు. మార్కెట్ని కొత్త మార్కెట్ కట్టాలని చెప్పి ఆ రోజు అంతా డెమోలిష్ చేసి ఎస్ఎల్సీ స్కూల్లో పంపించారు. ఆ రోజు నుంచి కూడా వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడి, ఎందుకంటే మేము అందరూ ఉంటాము చూస్తున్నాం కాబట్టి వర్షం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్న పరిస్థితిలో ఉంది. అలాగే ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఈ కట్టిన దానికి కూడా చాలా సమస్య. ఎందుకంటే చిన్న విషయం చెప్పాలి, గత 2015లో ఉన్న ఫండ్స్ అంటే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఫండ్స్తోనే, సింగన్న గారి ఫండ్స్తోనే, ఆ రోజు సహకారంతోనే ఈరోజు ఈ మార్కెట్ కూడా కట్టారు. అంతేగాని ఓల్డ్ కట్టి ఇరు కట్టి ఉండే పరిస్థితి కూడా లేదు. ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ వెంకటేశ్వరుడు, నాయకులు సేలం కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, బిల్లి చెంచురామయ్య, రహీం శ్రీనివాసులు, మట్టన్ శ్రావణి, లీలావతి, భారతి, కల్పన, ప్రణీత్ యాదవ్, ఓం చరణ్, చంద్రనీల్ తదితరులు పాల్గొన్నారు. పేదలు నివసించే ప్రాంతంలో అందరికీ అందుబాటులో పెద్ద మసీదు వద్ద పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే పాసిల్ సునీల్ కుమార్ అన్నారు. గూడూరు పట్టణంలోని పెద్ద మసీదు వద్ద నిర్మించిన పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. గూడూరు పట్టణంలోని పెద్ద మసీదు వద్ద 1,27,00,000తో నూతనంగా నిర్మించిన పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే పాసిల్ సునీల్ కుమార్ ప్రారంభించారు. ఎమ్మెల్యే సైకిల్ తొక్కుతూ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ పూజలు చేసి
ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. వైద్య పరికరాలు, గదులను పరిశీలించారు. డాక్టర్లకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ గతంలో మలేరియా కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతం నిరుపయోగంగా ఉండడంతో గత వైకాపా ప్రభుత్వంలో శంకుస్థాపన చేసి వదిలేశారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఎక్కువ మంది పేదలు నివసించే ప్రాంతంలో ఆరోగ్య కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చామని, డాక్టర్లు, సిబ్బంది ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన వివరించారు. ఇంకా పలువురు మాట్లాడారు. త్వరగా పూర్తి అయ్యిందంటే దానికి ముఖ్య కారణం మా మున్సిపల్ కమిషనర్ గారు, మా కిరణ్ అన్న, వీళ్ళిద్దరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ ఇద్దరి కృషితోనే, మీ ఇద్దరి సలహాలతోనే మా తిరుపాలు దీన్ని ఇంత బ్రహ్మాండంగా త్వరగా చేశాడని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే ఇక్కడ వచ్చినటువంటి మా డిఎంఓడిహెచ్ఓ గారికి, అలాగే హెల్త్ సిబ్బందికి, అలాగే మా మునిగిరీష్ గారికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఇది గతంలో నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు దేనికి పనికి రాకుండా ఒక పాడుపడినటువంటి బిల్డింగ్ ఉండింది. అడిగితే ఇది మలేరియా సంబంధించిన బిల్డింగ్ సార్ అన్నారు. అప్పుడు అసలు దానికి పట్టించుకునే పరిస్థితి లేదు. నేనైతే నాకు దీని గురించి ఆలోచించాల. కానీ తర్వాత నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాత్రం ఒకసారి దీన్ని చేద్దామని చెప్పి మా కిరణంతో మాట్లాడాం. చేయాలి తమ్ముడు, దాన్ని కష్టంగా ఏదో ఒకటి చేయాలని చెప్పారు. అనుకున్నాం కానీ కార్యాచరణ పెట్టలేకపోయినాం. అంటే వాస్తవాలు ఒప్పుకోరు కదా, ఊరికే మేము చేసిన గొప్పలు చెప్పుకోవడం కాదు. దాని తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్లో దీన్ని ఒక అర్బన్ హాస్పిటల్గా కట్టాలని ఆలోచించారు. ఆలోచించిన తర్వాత వాళ్ళు శంకుస్థాపన వరకు చేసి మళ్ళీ ఎందుకో అదైతే మా కారణం అయితే తెలియదు కానీ ఆగిపోయింది. దాని తర్వాత కిరణంతో నేను మాట్లాడాను. మా కమిషన్ గారి ఆయనతో కూడా డిస్కస్ చేశాను. సరే ఎక్కడ సరే మనం కంప్లీట్ చేయాలా, ఎందుకంటే ఇక్కడ మీకు తెలుసు మొత్తం మైనార్టీలు ఇక్కడ ఉన్నారు, దాని పక్కన ఎస్టీలు ఉన్నారు, ఎదురుగా అరుంధతివాడ, పక్కన హరిజనవాడ, ఇక్కడ శాంతినగర్, ఇక్కడ జనార్దన్ కాలనీ, గూడూరులో ఉన్నటువంటి ఎక్కువ స్లమ్స్ అన్నీ కూడా కవర్ అయ్యేది ఈ యొక్క ఏరియా కాబట్టి. అలాగే మా సేనాను కూడా అన్నీ చెప్పాడు, భగవంతుడు ఉన్నాడు, అల్లా ఉన్నాడు, శివుడు ఉన్నాడు, అలాగే ఇక్కడ విద్య ఉంది, వైద్యం కూడా ఇక్కడ పెట్టారు. నిజంగా చాలా సంతోషం. మా సేన చర్ల తర్వాత బ్రహ్మాండంగా మాట్లాడాడు. మాకు ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైనప్పటికీ ఇది మొత్తం వాల్యూ వచ్చి 1,27,00,000 రూపాయలతో ఈ యొక్క బిల్డింగ్ని త్వరగా ఈరోజు కంప్లీట్ చేశారు. దీంట్లో మొత్తం 7 రూమ్లు ఉన్నాయి. చాలా సంతోషంగా ఉంది. నా హయాంలో ఇక్కడ ఎంత మంచి హాస్పిటల్ ఈ గూడూరులో అర్బన్ హెల్త్ సెంటర్ హాస్పిటల్ కట్టడం కూడా చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ వెంకటేశ్వరులు, నాయకులు సేలన్ కిరణ్ కుమార్, మునిగిరీష్, అల్లీ భాష, బిల్లు చెంచరామయ్య, భాస్కర్ రెడ్డి, రహీం, శ్రీనివాసులు, మట్టం శ్రావణి, లీలావతి, భారతి, కల్పన, ప్రణీత్ యాదవ్, ఓం చరణ్, చంద్రనీల్, జహంగీర్, సద్దాం, ముర్తుజా, తహసీల్దార్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 17 ఏళ్ల నుండి పేద ముస్లిం పిల్లలకు ప్రతి ఏటా ఉచిత ఖత్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని మహమ్మదీయన్ వెల్ఫేర్ నెట్వర్క్ గౌరవాధ్యక్షుడు షేక్ రియాజ్ అహ్మద్ తదితరులు తెలిపారు. గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లో నెట్వర్క్ ఆధ్వర్యంలో ఉచిత ఖత్నా కార్యక్రమం జరిగింది. పట్టణంలోని షాదీ మంజిల్లో మహమ్మదీయన్ వెల్ఫేర్ నెట్వర్క్ ఆధ్వర్యంలో కోవూరు డాక్టర్ మహబూబ్ బాషాచే గూడూరు పట్టణ మరియు పరిసర ప్రాంతాల పేద ముస్లిం పిల్లలకు ఉచిత ఖత్నా కార్యక్రమం నిర్వహించారు. నెట్వర్క్ అధ్యక్షుడు మహబూబ్ బాషా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షుడు షేక్ రియాజ్ అహ్మద్ మరికొందరు మాట్లాడుతూ ఇస్లాంలో ప్రతి ముస్లిం పిల్లవాడికి ఖత్నా చేయించడం నిర్దేశింపబడిందని తెలిపారు. పట్టణ ముస్లిం ప్రముఖులు సంఘటితంగా ముస్లిం పేద పిల్లల ఉన్నతి విద్యకై పాటుపడాలని కోరారు. ఒడుగులు చేసుకున్న పిల్లలకు ఉచితంగా మందులు అందజేశారు. అనంతరం డాక్టర్ మహబూబ్ బాషాను ఘనంగా సన్మానించారు. ఈ సత్రా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మేము 15 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఈ ప్రోగ్రామ్ని మీ సహకారంతో, అదేవిధంగా మహమ్మదీయన్ వెల్ఫేర్ నెట్వర్క్ ప్రతి సభ్యులు వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. 2010 తర్వాత నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇక్కడ కూర్చున్నటువంటి మా మహమ్మదీయన్ వెల్ఫేర్ నెట్వర్క్ సభ్యులందరూ కలిసి గూడూరులో ఎంతో మంది ముస్లింలు వస్తున్నారు, వెళ్తున్నారు, ఎంతో మంది నాయకులు వస్తున్నారు, ఎన్నో పార్టీలు వస్తున్నాయి. కానీ ముస్లింలకు ఒక ప్రత్యేకత అనేది ఏమి అందుబాటులో లేని పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి గూడూరు పట్టణంలో అనేక మంది పెద్దలు కలిసి ఒక ఆర్గనైజేషన్ మహమ్మదీయన్ వెల్ఫేర్ నెట్వర్క్ 2010లో స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక మంది పెద్దలు అధ్యక్షులుగా పనిచేసి వచ్చారు. ఈ యొక్క ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే
ఇస్లాంలో అల్లాహ్ తాలా ఏదైతే చెప్పాడో ఆ విషయాన్ని ముస్లిం వాళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళకి ఏదైతే సంక్షేమాలు కావాలో ఏదైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళని పరిష్కారం చేశాక ఈ ఆపరేషన్ పనిచేసుకొచ్చింది. అందులో ముఖ్యంగా ఏంటంటే బాలిక విద్య, ఆడపిల్లలు ఎవరైతే చదువుకోకుండా డ్రాప్ అవుతున్నారో అలాంటి వాళ్ళని చదివించే దిశగా, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించే దిశగా కూడా మా ఆపరేషన్ పనిచేస్తూ ముందుకు వెళ్ళింది. మహమ్మదీయ వెల్ఫేర్ నెట్వర్క్ స్థాపించబడి ముస్లింల ఐక్యత మీద, ముస్లింల అభివృద్ధికి, ముఖ్యంగా బాలబాలికల యొక్క ఉన్నత విద్య మీద కాన్సన్ట్రేట్ చేసి గత 10 సంవత్సరాల కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం. ఆ దాంట్లో పార్ట్గానే ఈరోజు ఈ పిల్లలకి సెలవులు కాబట్టి ఖత్మా కార్యక్రమాలు ఎవరీ ఇయర్ సమ్మర్లో నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇస్లాంలో ఖత్నా అనేది, పడుగులు అనేది ప్రాముఖ్యత కలిగినటువంటి కార్యక్రమం. ప్రతి ముస్లిం పడుగులు చేసుకుంటేనే అతను ముస్లింగా గుర్తించబడతారు. కాబట్టి మన పిల్లలకందరికీ మనం చిన్నప్పుడే పడుగుల కార్యక్రమం నిర్వహించడం, ఇస్లాం ప్రకారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ వెళ్తున్నాం. जैसे हमारे लीडर्स बोले, इस्लाम में एक बहुत बड़ा आइडेंटिटी करना बोले, एक अकीदा है दिल में, तौहीद, शिरक नहीं करना, अल्लाह को एक मानना, इसे अकीदा बोलते हैं। अकीदे का ताल्लुक खतने के साथ नहीं है, एक सुन्नत है। खतना करे तो मुसलमान होते, खतना करे तो मुसलमान नहीं होते, ये कोई ऐसा नहीं है, लेकिन मुसलमान के लिए खतना जरूरी है। సేవా కార్యక్రమాలు గత 15 సంవత్సరాలుగా మహమ్మదీయ నెట్వర్క్ తరఫున జరుపుబడుతున్నాయి. ఈ సేవా కార్యక్రమంలో నేను కూడా భాగస్వామ్యందుకు చాలా గర్వపడుతున్నాను. ఈ ఖత్నా అనేది ముస్లిం కానీ ఎవరైనా అందరూ చిన్న వయసులోనే చేయించుకుంటే వాళ్ళ ఆరోగ్య సమస్యలు చాలా వరకు బాగుంటాయని మా సున్నత్ ప్రకారం, ఇది ఒక సున్నత్లో భాగమని పెద్దలు ఆలింలు మరియు మన హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి తరఫున బోధింపబడుచున్నది. ఈ కార్యక్రమంలో నాయకులు రహీం, దర్గా కమిటీ అధ్యక్షుడు రియాజ్ అహ్మద్, అలీ హుస్సేన్ అన్వర్, ఎంఈఓ రౌఫ్, షేక్ రఫీ, నాజర్ నజీం, షఫీ మౌలానా, జానీ బాషా, గోల్డెన్ గౌస్, అహ్మద్ బాషా, ఓడూరు నాజర్, షాన్వాజ్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పేదలకు ఫల సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సనత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పేరుతో ప్రతి నెల 3వ ఆదివారం పేదలకు నిత్యావసర సరుకులు అందించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం ప్రతినిధులు దశరథ రామిరెడ్డి, మండి శ్రీనివాసరెడ్డి, విజయ్ భాస్కర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, కృష్ణారెడ్డి, హర్నాథ్ రెడ్డి, రాధాకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిఆర్ రెడ్డి ఆసరా పేరుతో ఈ ప్రసరణ కార్యక్రమం నిరంతరంగా అంతరాయం లేకుండా మా యొక్క సింహపూరి వీరి సంక్షేమ సభ్యులకి అందరికీ ముందుగా చాలా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే కార్యక్రమం చూసిన చిన్నదిగా కనిపిస్తుంది, కానీ ముందుగానే ప్లానింగ్ తేవడం, లబ్ధిదారు అందరికి తెలియజేయడం, తీసుకొచ్చి కలిసి పంచడం అనేది కార్యక్రమం పెద్ద కార్యక్రమం. కానీ మనకు కనిపించే చిన్న కార్యక్రమం కనిపిస్తుంది. తర్వాత మన జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి గారు ముందుకు వచ్చి, రోహిణి గారి తండ్రి పేరుతో జనార్దన్ రెడ్డి గారు మామగారు సిఆర్ రెడ్డి గారి పేరుతో ఈ సిఆర్ రెడ్డి ఆసరా అనే కార్యక్రమాన్ని చేపట్టి సింహపురి రెడ్డి సంక్షేమం ద్వారా పేద ప్రజలకు, ముఖ్యంగా మన జాతికి, మన రెడ్డి జాతికి, పేద ప్రజలకి ఈ యొక్క సహాయం అందజేస్తున్నట్టు వాళ్ళకి మా రెడ్డి సంక్షేమ తరఫున మీ అందరి తరఫున వాళ్ళకి ఎన్నో ధన్యవాదాలు, కృతజ్ఞతలు. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల
3వ ఆదివారం ఈ సిఆర్ రెడ్డి ఆసరా పేరుతో 20 మందికి పలు సరుకులు ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని మన ప్రజా డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి మేడం గారు అడిగిన వెంటనే కాదనకుండా ఇవ్వటం, ఆ కార్యక్రమాన్ని నిరంతరంగా ఇన్ని సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూ చేయటం నిజంగా చాలా సంతోషం, అభినందనీయం. డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, రోహిణి మేడం గారు మన సింహపూరి రెడ్డి సంక్షేమ సంఘానికే కాకుండా వారు గూడూరులో ఉన్నటువంటి అనేక సేవా సంస్థలకు కూడా వారి సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారు. నిజంగా వాళ్ళు రోటరీ క్లబ్లకు కానీ మిగతా వేరే సంస్థలకు కానీ అన్ని సంస్థలకు కూడా వారు సహాయాలు అందిస్తున్నారు. వారు ఆయురారోగ్యాలతో ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్లో సౌత్ సెంట్రల్ రైల్వే సివిల్ డిఫెన్స్ ఆధ్వర్యంలో సేఫ్టీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సివిల్ డిఫెన్స్ అధికారి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వినూత్నంగా రైల్వే స్టేషన్లో ప్రయాణికులు సిబ్బంది భద్రత కోసం అన్ని రైల్వే స్టేషన్లలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. వేసవి కాలంలో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు, వడదెబ్బకు గురవడం వంటి జరుగుతుంటాయని, అలాంటి పరిస్థితుల్లో ప్రాణాలు రక్షించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సోషల్ రైల్వే సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్లో ఫస్ట్ ఎయిడ్, సేఫ్టీ అవేర్నెస్, ఫైర్ ఫైటింగ్. గుండెలో ఏమైనా ప్రాబ్లం ఉంది? ఏ ప్రాబ్లం చెప్తారండి? మామూలుగా బ్లాక్ అయిందండి. ఎక్కడ సార్ గుండె? హలో సార్, అసలు గుండె ఎక్కడ ఉంటుంది? ఎందుకంటే ఇది రైల్వేకి సంబంధించిన కోర్సు కాదు, మన జీవితానికి సంబంధించింది. చక్కగా ఇలాగా సినిమా హాల్లో ఇప్పుడు రిక్లైనర్స్ పెట్టారా? రిక్లైనర్ ఎలాగా? రిక్లైనర్ పొజిషన్ అనమాట, సెమీ రిక్లైనర్ పొజిషన్. అంటే 45 degreesలో బాడీలో పెట్టి ఈ మోకాలు ఇలా మడతేసి తీసుకెళ్ళాలి. కుదిరితే దీని కింద దిండి పెట్టాలి, అంతే సార్. ఇలా ఎత్తుకుంటారు కదా, ఆ స్టైల్లోనే కూర్చోబెట్టి తీసుకెళ్ళాలి. ఇలా పెడితే ఏమవుతుందంటే సార్, బ్లడ్ సప్లై హార్ట్ మీద ఎక్కువ ప్రెజర్ పడదు, ఎక్కువగా ప్రెజర్ పడదు ఇలా పెట్టి తీసుకెళ్తే. ఓకే, చాలా మంది ఉన్నారు హార్ట్ అటాక్ వచ్చే సిమ్టమ్స్ నెగ్లెక్ట్ చేసినా కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. ఇంకొకటి సిగ్నల్స్ అప్ అండ్ 2 నుంచి 3 నుంచి 7 నిమిషాల పాటు మాత్రమే బ్రెయిన్ బతుకుంటుంది. ఆ టైంలో సిపిఆర్ చేయగలిగితే బతికే అవకాశాలు 80%. సో 10 సెకండ్ల లోపల మాత్రమే ఈ ప్రొసీజర్లో మనం వాళ్ళకి బ్రీతింగ్ ఎలాగా మీరు ఒకసారి చూసుకోండి కావాలి. మనం వదిలిన గాలి వేడిగా ఉంటుంది. దానికన్నా సింపుల్ టెక్నిక్ అవుతుంది. చాలా మంది ఏం చేస్తారంటే రెగ్యులేటర్ ఆఫ్ చేయడం అనేది సార్ చూడండి, టక్ మరి గట్టిగా మూసి అలా పట్టుకోండి, కాసేపు ఆగిపోతారు. అంతే సార్, వెరీ గుడ్ సార్. సార్ ఏం చేయలేదు సార్, పైన వేసి రౌండ్ చూడండి సార్. ఓకే సార్, వెరీ గుడ్ సార్. సార్ అదిగోండి, ఏమదు పూర్తిగా క్లోజ్ చేసి విజయవాడ, గుంటూరు ఈ డివిజన్లోనే జరుగుతున్నాయి. ఇక్కడ సెక్షన్లో అన్ని రైల్వే స్టేషన్లో ఉన్న స్టాఫ్ అందరికీ కూడా ఈ ఫస్ట్ ఎయిడ్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే లాస్ట్ టైము ఇంజనీరింగ్ స్టాఫ్లో మొన్న సన్ స్ట్రోక్ వల్ల ఒక కీమెన్ చనిపోవడం జరిగింది. అలాగే ఈ మధ్య ట్రైన్లో కూడా ఎక్కువ హార్ట్ స్ట్రోక్స్ అయి రావడం వల్ల చాలామంది ప్యాసింజర్స్ కూడా చనిపోతున్నారు. అలాగే సమ్మర్ కనుక ఫైర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి కనుక వీటి అన్నిటి మీద అవేర్నెస్ రావాలని విజయవాడ డివిజన్ ఏడీఆర్ఎం సార్, సీనియర్ డిఓఎం, సీనియర్ ఎఫ్ఎం దే ఆర్ ఆర్గనైజింగ్ దిస్ ప్రోగ్రామ్ అండి. అమెరికా దేశంలోని కార్మికులు 8 గంటల పనిదినం కోసం, హక్కుల కోసం పోరాడి సాధించిన అమరవీరుల త్యాగ ఫలితంగా వచ్చిన కార్మిక 44 చట్టాలను కొనసాగించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య డిమాండ్ చేశారు. సైదాపురం మండలం జోగుపల్లి గ్రామంలో మేడే వారోత్సవాల భాగంగా అఖిల రైతు కూలీ సంఘం జెండాను ఆవిష్కరించారు. అనంతరం డిపి పోలయ్య తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పందిటి వెంకటయ్య, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కన్వీనర్ మమత, నాయకులు రమేష్, శంకరమ్మ, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 1886 అమెరికాలోని
శ్రీకాకుళం నగరంలో పేద కార్మిక వర్గం 18 గంటల పనిదినానికి వ్యతిరేకంగా ఆ పోరాట ఫలితంగానే ఇవాళ దేశం మొత్తం కూడా 18 గంటల పనిదినాన్ని రద్దు చేసి 8 గంటల పనిదినాన్ని తీసుకొచ్చారు. ఆ రాష్ట్రంలో కార్మిక వర్గం అనేక సంక్షేమ పథకాలను కూడా అనుభవిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మూడో సూరి అధికారులకు వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ నిస్సిగ్గుగా కార్మికులకు, రైతులకు, విద్యార్థులకు మీ అందరికి కూడా ఇవాళ వ్యతిరేకమైన చట్టాలు తీసుకొస్తూ మరోవైపున శ్రీకాకుళం నగర కార్మికులు సింధించి సాధించినటువంటి 44 కార్మిక చట్టాలను బహుళజాతి కంపెనీలకు, పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఇవాళ చట్టాలను మార్చి ఇవాళ 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి కార్మికుల జీవన విధానాన్ని దెబ్బతీసే విధంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తా ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం కూడా తిరుగుబాటు చేయాలని చెప్పని ఇవాళ మేము రైతు సంఘంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరోవైపున ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపదను, ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తం కూడా ఒకటిగా ఇవాళ మొత్తం కూడా బడా కార్పొరేట్ శక్తులకు ఇవాళ మొత్తం కూడా అప్పచెప్తూ ప్రైవేట్ పరం చేస్తూ ఇవాళ మొత్తం కూడా ప్రజల జీవన విధానాన్ని, కార్మిక వర్గాన్ని దెబ్బతీసే ప్రయత్నం ఒకవైపు చేస్తూ ఉన్నారు. మరొక వైపున ఇవాళ అనేక పోరాటం బలిదానాలతో సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు అయితే ఉన్నాయో 44 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. నేపథ్యంలో తీసుకొచ్చి 8 గంటల పని రద్దు చేసే ప్రయత్నం ఒక పక్క తీసుకొస్తా ఉన్నారు. నెల్లూరులో అతిపెద్ద వెంచర్ను అన్ని వసతులతో ఏర్పాటు చేశామని గ్రీన్ హోమ్ సెంటర్ వరల్డ్ వెంచర్ మార్కెటింగ్ డైరెక్టర్ భాస్కర్ గౌడ్ తెలిపారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ సొంత స్థలంలో నోడా అప్రూవల్తో వెంచర్ను ఏర్పాటు చేశామన్నారు. జనవరిలో ఏర్పాటు చేశామని, డెవలప్మెంట్ అంతా పూర్తి చేశామని, నీటి సదుపాయం, విద్యుత్ సౌకర్యం, విల్లాస్ వంటి పూర్తి చేశామని, ఇంత తక్కువ వ్యవధిలో నెల్లూరు చరిత్రలో లేదని తెలిపారు. స్విమ్మింగ్ పూల్ ఉంటుందని, జిమ్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇది మంచి వెంచర్ అని మీరు వచ్చి చూడాలని ఆయన వివరించారు. నా పేరు భాస్కర్ గౌడ్, గ్రీన్ హోమ్ సెంట్రల్ వరల్డ్ వెంచర్ మార్కెటింగ్ డైరెక్టర్ని. నెల్లూరులో అతిపెద్ద వెంచర్ మాది సెంట్రల్ వరల్డ్ అని. ఆల్ అప్రూవల్స్ నుడా రేరా, అవర్ ఓన్ ల్యాండ్. మేము స్టార్ట్ చేసి జనవరి 25, జస్ట్ 3.5 months అయింది. ఈ 3.5 monthsలో ఇప్పుడు విజువల్ చూడొచ్చు మీరు. డెవలప్మెంట్స్ మొత్తం కంప్లీట్ చేస్తున్నాం. సిమెంట్ రోడ్, ఎలక్ట్రిసిటీ, వాటర్, డ్రైనేజ్, వాటర్ ట్యాంక్ విత్ విల్లాస్. 3.5 monthsలో నాకు తెలిసి నెల్లూరు చరిత్రలో ఇంత షార్ట్ టర్మ్లో అంత స్పీడ్ ఎవరు చేసి ఉండరు. బికాజ్ వీ హ్యావ్ ద ఫైనాన్షియలీ వెల్ ఆఫ్. ఎస్పెషలీ మా కంపెనీ బ్యాక్గ్రౌండ్ 28 years కంపెనీ మా బ్యాక్గ్రౌండ్ కాబట్టి దిస్ ద గేటెడ్ కమ్యూనిటీ. ఈ సెంట్రల్ వరల్డ్ అనేది గేటెడ్ కమ్యూనిటీ. దీనిలో మేము ఇప్పుడు సుమారు 33 అంకణాల్లో 3,500 square yardsలో వెంచర్ వేసున్నాం. ఎస్పెషలీ సుమారు ఈ రోజు అయితే మేము భూమి పూజ చేసింది 100 అంకణాల్లో 6,000 నుంచి 6,500 అంకణాలు విల్లాస్ కడుతున్నాం. వాటిలో స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి, జిమ్ ఉంటుంది. సో మంచి కాస్ట్లీ క్రౌడ్ కోసం మాత్రమే కడుతున్నాం. మన నెల్లూరులో ఆ టైప్ ఆఫ్ కేటగిరీ ఉన్నారు. ఇస్ అ క్రీమ్ క్రౌడ్ గేటెడ్ కమ్యూనిటీ. దీనిలో సుమారు 30,000 square yards లో పెద్ద క్లబ్ కడుతున్నాం. ఆ క్లబ్ లో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, పెద్ద హాల్స్ ఉంటాయి, 25 AC రూమ్స్ ఉంటాయి, జిమ్ ఉంటుంది, బార్ ఉంటాయి, అన్ని ఉంటాయి. కాబట్టి ది బెస్ట్ వెంచర్, ది బెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ ద నెల్లూరు. If you are interested to in land or flat, contact me. My number is 9849988932. Thank you.
ఓజిల మండలంలో గొలుసు దొంగలు అదను చూసి వరుస చోరీలకు పాల్పడుతున్నారు. దీంతో పాదచారులు, ద్విచక్ర వాహన చోదకులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో భాగంగా బట్ల కనుపూర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు నాయుడుపేటకు వెళ్లి తిరుగు ప్రయాణంలో మోటార్ సైకిల్పై వస్తుండగా స్వర్ణముఖి నది దాటి చేమలకండ్రికి సమీపంలో ఓ యువకుడు దాడి చేసి మహిళ మెడలోని బంగారు సరువులు లాక్కుని పరారయ్యాడు. ఈ సంఘటనతో మోటార్ సైకిల్ అదుపు తప్పి బలతపడింది. భర్తకు గాయాలయ్యాయి. 4 సవర్ల బంగారు సరువు తెగిపడిపోయింది. ప్రయాణికులు వెతికి తెచ్చారు. ఈ వివరాలను బాధితురాలు మీడియాకు వివరించారు. నాటుపేట నుంచి ఊరు వెళ్తున్నాం, మేము బట్టల కనుపూర్ వెళ్తున్నాం. పెద్దాడు బిజీ కాడ ఫాలో అయినాడు. నేను చేయకూడదు వెళ్ళిపోమన్నా కూడా వెళ్ళిపోలే, వెనకన్నీ వస్తున్నాడు. చెరువుగోడ ఏదో పోతున్నాడు రోడ్డు అనుకున్నా. అమ్మిడికి పోయి మనుషులు ఎవరు రాకపోలే సేవలకండి ఇక్కడ తోచేసాడు. మా ఇద్దరిని తోసేసి ఆమెను పెరికేశాడు. సరుడు పెరికేసినట్టు తెగిపోయింది, వెనకాల తెగిపోయింది. ఆ తర్వాత కూరగాయలన్నీ ఏరిస్తా చూసుకునే లేదు, దాంట్లో దొరికింది. బైక్లో పోతుంది నెట్టి మీరు దోసేసాడు. కైలో పోయి పడిపోయింది. దెబ్బలు మోకాళ్ళు, చేతులు, ఆయన దవడ పగిలిపోయింది. మా గెర శ్వాసిపోయింది, నడవలేకుండా. మంచి కుర్రోడు, హెల్మెట్ పెట్టేసి ఉన్నాడు, బుల్లెట్ బండి. ఒక్కడే మాకు దొరికింది. కింద పడిపోయిందా లేకపోతే కింద పడిపోయింది, ఎరగటం తెగిపోయింది, వెనక తెగిపోయింది. సుమారు ఎంత ఉంటుంది విలువ? ఎంత ఉంటుంది? 4 సవర్లు. 4 సవర్లు. కాసులో గుండు ఎంత 4 సవర్లు సార్. ఏపీ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించనున్న తాలిం ఏ హునర్ టాలెంట్ టెస్ట్ నేపథ్యంలో నెల్లూరు నగరంలోని పిఎన్ఎం పాఠశాలలో ఏర్పాట్లను ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల్లో మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు టాలెంట్ టెస్ట్ జరగనుందని తెలిపారు. పలు పాఠశాలలో పరీక్ష నిర్వహించనున్నట్లు వివరించారు. విద్యార్థులను ప్రోత్సహిస్తే ఆకాశమే హద్దుగా ఎదుగుతారని ఆయన పేర్కొన్నారు. ఆదివారం 5 గంటల వరకు అంటే మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆంధ్ర రాష్ట్రం మొత్తం 10 జిల్లాల్లో తాలీమే హునర్ టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం 7,392 పిల్లలు ఎగ్జామ్స్ రాయబోతున్నారు. సో అందులో భాగంగా ఈరోజు కొన్ని సెంటర్స్ విజిట్ చేయడం జరుగుతుంది, ఎగ్జామినేషన్ సెంటర్స్. ఇక్కడ టేబుల్స్ అరేంజ్మెంట్ ఎట్టుంది, శానిటేషన్ ఎట్టుంది, వాళ్ళకి కావాల్సిన నోటీస్ బోర్డుల్లో ఆ పిల్లలకి అనుకూలంగా అంటే ఈజీగా ఐడెంటిఫై చేసేటట్టు ఉందా లేదా ఇవన్నీ చూడడానికి వచ్చాం. నెల్లూరులో 3 సెంటర్సు. పిల్లలకి అందరికీ ధైర్యంగా ఎగ్జామినేషన్ రాయండి, టెన్షన్ పడలేదు. ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో జనసేన నాయకులు, సైనికులు ముందుకు వెళదామని ఆ పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సురేష్ నాయుడు తెలిపారు. వెంకటాచలంలోని జనసేన పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి ముందుకు సాగాలని వివరించారు. మా దైవం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువతకి, రాజకీయాల్లోకి వచ్చేటువంటి వాళ్ళకి, సాధకులందరికీ కూడా ఒక మంచి సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా ఒక గ్రామానికో, ఒక మండలానికో, ఒక జిల్లాకో, ఒక రాష్ట్రానికో పరిమితం కాకుండా దేశంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలన్నింటినీ కూడా అవగాహన చేసుకునే విధంగా, ప్రజలకి తెలియజేసే విధంగా, 2 దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం వలన రాష్ట్రానికి ఏర్పడే కొరత గురించి అవగాహన కల్పించే విధంగా మనమందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి ఎంతో స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే మన రాష్ట్రంలోనే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించి పరిగణనలోకి తీసుకొని మనం ఏ విధంగా ప్రజలకి మీడియా పూర్వకంగా కావచ్చు, మనం నోటి మాటల ద్వారా కావచ్చు, అనేక రకాలుగా విశ్లేషణ చేసి అందరికీ కూడా తెలియజేసే విధంగా అడుగులు ముందుకు వేయాలని చెప్పి ఆయన ఇచ్చినటువంటి సందేశం మన రాష్ట్రం వరకే కాదు, దేశానికి, దేశ సమగ్ర అభివృద్ధి కోసం మనం అందరం కూడా అడుగులు ముందుకు వేయాలని చెప్పి ఎంతో స్పష్టంగా చెప్పడం జరిగింది.
ఈ విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఏదైతే మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇటీవల ఒక సూచన, ఒక సలహా, ఒక రాష్ట్ర అభివృద్ధిని, దేశ అభివృద్ధిని, కొరతని దృష్టిలో పెట్టుకొని కొన్ని విషయాల్లో మనం పొదుపు చేస్తే మన రాష్ట్రం, మన దేశం అభివృద్ధి జరుగుతుంది. దేనికోసం కూడా ఇతర దేశాల మీద ఆధారపడకుండా కొంతలో కొంత మన చేతుల్లో ఉన్నదాన్ని మనం పరిమితి చేసుకోవాలనేటువంటి విధానాన్ని తెలియజేయడం. గూడూరు మండలంలోని పాలిచెర్ల గ్రామంలో కొలువైన శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం అధిక జ్యేష్ఠ మాసం శుక్ల పక్ష విధి కావడంతో స్వామివారికి త్రిశత ఘటాభిషేకం, జలాభిషేకం వైభవంగా జరుగుతుందని భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని అర్చకులు, నిర్వాహకులు కోరారు. స్వామివారి గర్భగుడిని అలాగే స్వామివారిని నీళ్లతో ముంచివేయడం జరుగుతుందని తెలిపారు. సోమవారం వేకువజాము 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ అభిషేకం జరుగుతుందని వారు వివరించారు. महाराजाय नमः। ओम तद्ब्रह्मा ओम तद्वायुः ओम तदाश्वमूर्तिषु यज्ञस्त्वं महत्कारस्त्वन्द्रस्त्वं रुद्रस्त्वं विष्णस्त्वं ब्रह्मत्वं प्रजापतिः वन्ददाभावोच्छोदीरदामृतं ब्रह्म भूर्भुवस्य वराम् अभैदं विष्णवे नरनर्वपदे यज्ञा वै विष्णुः यज्ञ एवान्ददप्रतिष्ठते स्तोत्र विष्णुप्रचोदयात् महादेवी विद्महे विष्णुना धीमहि तन्नः षण्मुख प्रचोदयात् तत्पुरुषाय विद्महे चक्रतुण्डात् ईशानस्य ब्रह्मा शिवो मे वस्त्रदा शिवो भीमलिंगेश्वर వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు అందుబాటులోకి నూతన కూరగాయల మార్కెట్. గూడూరు ఐసెస్ రోడ్లో నిర్మించిన కూరగాయల మార్కెట్ దుకాణ సముదాయాన్ని ప్రారంభించి లక్కీ టిప్ ద్వారా వ్యాపారులకు దుకాణాల కేటాయింపు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించండి. గూడూరులోని పెద్ద మసీదు వద్ద నూతనంగా నిర్మించిన పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించి వైద్యులకు పలు సూచనలు చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పేద ముస్లిం పిల్లలకు ప్రతి ఏటా ఉచిత ఖత్నా. గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లో మహమ్మదీయన్ వెల్ఫేర్ నెట్వర్క్ ఆధ్వర్యంలో ముస్లిం చిన్నారులకు ఉచిత ఖత్నా. అనంతరం మాట్లాడిన నెట్వర్క్ ప్రతినిధులు. పేదలకు విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం చేసే వాకి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.